బariatric సర్జరీ అనేది 2 రకాలైనటువంటి సర్జరీస్ కింద మనం చెప్పుకోవాల్సి ఉంటుంది, లేదా 3 రకాలైనటువంటి సర్జరీస్. ఒకటి రెస్ట్రిక్టివ్ సర్జరీస్, రెండోదేమో మాల్ అబ్జార్ప్షన్ కాజ్ చేసేటువంటి సర్జరీస్ లేదా బైపాసెస్ అని చెప్తూ ఉంటాం. కొన్ని సర్జరీస్లో అయితే కనుక రెండు ఉంటాయి, రెస్ట్రిక్టివ్ అండ్ మాల్ అబ్జార్ప్షన్ రెండు కాజ్ చేసేటువంటి సర్జరీస్. కాబట్టి ఏ సర్జరీ చేసాం అనే దాన్ని బట్టి వెయిట్ లాస్ ఉంటుంది. యూజువల్గా రెస్ట్రిక్టివ్ సర్జరీస్ మనం కనుక స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ కనుక తీసుకున్నట్లయితే కనుక కొంతమేరకు వెయిట్ లాస్ ఉంటుందే తప్పితే బాగా విపరీతంగా వెయిట్ లాస్ ఉండదు. అలా కాకుండా ఈ బైపాస్ చేసేటువంటి సర్జరీస్ కనుక ఏవైతే ఉన్నాయో, మన మాల్ అబ్జార్ప్షన్ రిలేటెడ్ సర్జరీస్ కనుక తీసుకున్నట్లయితే వాటిలో కొంచెం వెయిట్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఈ యొక్క రెస్ట్రిక్టివ్ సర్జరీస్ కంటే కూడా. కాబట్టి ఈ తర్వాత వెయిట్ లాస్ అనేది మనం చేయించుకునేటువంటి సర్జరీ బట్టి ఉంటుంది. మనం తర్వాత ఎట్లాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా ఆ వెయిట్ లాస్ ఉంటుంది. మీరు ఆపరేషన్ అంటే ఉదాహరణ చెప్తాను. ఇంగ్లాండ్లో నేను ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఈ బariatric సర్జరీ చేయించాం మేము, రిఫర్ చేసి. బాగానే అయింది సర్జరీ. తర్వాత అతను చేసినటువంటి సర్జరీ వల్ల అతను ఎక్కువగా ఆహారం తీసుకుంటాం అనేది కష్టతరంగా ఉండేది. ఏం చేసేవాడంటే మార్స్ బార్స్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతూ ఉండేవి. మార్స్ బార్స్ అంటే ఎవరో ఒక రకమైన చాక్లెట్, చాలామంది తెలిసే ఉంటుంది. వాటిని తినటం కూడా కాదు, ప్యాన్లో పెట్టుకుని వాటిని కరిగిచ్చి లిక్విడ్ చేసుకుని తాగేవాడు. అలా కనుక తాగితే కనుక మీరు బariatric సర్జరీ కాదు ఏ సర్జరీ చేయించుకున్నా కూడా మీకు ఆ వెయిట్ లాస్ అయితే ఉండదు. ప్లస్ ఒకవేళ వెయిట్ లాస్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నా కూడా తరువాత మీరు ఆ వెయిట్ని రీగెయిన్ చేస్తూ ఉంటారు. దీనికి మీరు ఏం చేయాలి, సరైనటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. లైఫ్ స్టైల్ అంటే ఏంటి, ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 3. 1 ఎక్సర్సైజ్, 2 డైట్, 3 నిద్ర. ఇంకా ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి కూడా వస్తాయి, కానీ దీనికి సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అయితే ఈ 3. ఆల్కహాల్ కూడా కొంతమేరకు చెప్పుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆల్కహాల్లో కూడా వేస్ట్ క్యాలరీస్ చాలా ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా వెయిట్ గెయిన్ పుట్ ఆన్ అవ్వచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 10-11 మ్యాక్సిమం నిద్రపోవాలి. 2 డైట్ కంట్రోల్ సరిగ్గా పాటించాలి మీ డాక్టర్లు చెప్పినటువంటి విధంగా, ఎందుకంటే ఒక్కొక్క సర్జరీకి ఒక్కొక్క రకమైనటువంటి డైటరీ ప్యాటర్న్ చెప్తూ ఉంటారు డాక్టర్స్ తర్వాత. కాబట్టి దాని ప్రకారం డైట్ తీసుకుంటూ ఉండాలి. అలానే డైటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్లీ క్వాలిఫైడ్ డైటీషియన్స్, వాళ్ళు చెప్పినటువంటి విధంగా మీరు డైట్ని తీసుకుంటూ ఉండాలి. 3వది ఎక్సర్సైజ్ విషయానికి వచ్చినట్లయితే కనుక రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది డాక్టర్లు మీకు ఎంత చెప్తే అంత చేసుకుంటూ ఉండాలి. అలా కనుక చేసినట్లయితే మీరు ఇనీషియల్ వెయిట్ లాస్ ఏదైతే ఉందో అదంతా మీరు మళ్ళీ పుట్ ఆన్ అయ్యేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. అలా కాకుండా మీరు పర్లేదులే ఏముంది అయిపోయింది కదా ఆపరేషన్ చేయించేసుకున్నాం కదా అని చెప్పి కనుక కేర్లెస్గా ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఆ వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. ఇనీషియల్ లూజ్ అయినటువంటి వెయిట్ని మళ్ళీ మీరు పుట్ ఆన్ అవ్వచ్చు. దానివల్ల మళ్ళీ ఇంతకుముందు ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవే మళ్ళీ రావచ్చు. కాబట్టి మనం ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటాం ఇనీషియల్ ఫేజ్ అయిపోయిన తర్వాత అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఇనీషియల్ ఫ్యూ ఇయర్సే ఆ యొక్క వెయిట్ లాస్ అయినా వెయిట్ గెయిన్ అయినా కూడా డిసైడ్ చేస్తుంది.